ఆదిత్య అయితే ఆనంది పూజ చేస్తుండగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఏంటి ఆనంది పూజ చేస్తుంది, ఆనంది పూజ చేయకూడదు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆనంది పూజ చేస్తూ ఉండగా ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆనంది ఆదిత్య వింతగా చూడటంతో ఏంటండి అలాగే చూస్తున్నారు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆదిత్య చూడకూడదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆనందికి ఏమర్థం కాదు. హారతి తీసుకోండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆదిత్యకి అయితే హారతి ఇస్తుంది. ఆదిత్యకి హారతి ఇవ్వడంతో ఆనంది ఇచ్చిన హారతి అయితే తీసుకోకుండా ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు హారతి తీసుకోవట్లేదు అంటే, హారతి తీసుకోవటాను కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వెందుకు నేను పిలిచినా రావట్లేదు అని చెప్పేసి మా మమ్మీని అడిగితే మా మమ్మీ చెప్పిన సమాధానం లేడీస్ ప్రాబ్లం అని. అదే ప్రాబ్లం అయితే నీవు ఇంత స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా పూజ చేయవు కదా, ఆ టైంలో పూజలు చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అటుకి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనంది చెప్పవేంటి, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా చెప్పవా? నాకు తెలుసు నువ్వు ఎటువంటి అబద్ధం చెప్పవని, నిజమే చెప్తావని నాకు తెలుసు. ఇప్పుడు నిజం చెప్తావా చెప్పవని ఆదిత్య అయితే ఆనందిని నిలదీస్తూ ఉంటాడు. ఆనంది ఏం చెప్పాలో అర్థం కాక అసలు సతమతం అవుతూ బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారి మీద ఇప్పుడు నేను అత్తయ్య గారు నన్ను మాట్లాడొద్దన్నారు, నేను అందుకే మాట్లాడట్లేదు అని చెప్పి ఆనంది ఇంకా ఆదిత్యతో చెప్తే ఎక్కడ వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి అని చెప్పేసి ఆనంది వెళ్ళిపోబోతుంది. ఆనంది ఆగు ఆనంది, ఈరోజు నువ్వు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా నాకు నీ మీద ఉన్న గౌరవం అనేది పోతుంది. నిజం చెప్పు ఆనంది, ఎందుకు నేను పిలిచినా రావట్లేదు నువ్వు అని చెప్పి ఆదిత్య గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆనంది ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో ఇంకా శశికాంత్ అయితే ఇంకా అప్పుడే అటు వస్తూ ఉంటాడు. ఏంటి ఆదిత్య ఎందుకు పెద్దగా అరుస్తున్నావు అని చెప్పేసి శశికాంత్ అడుగుతూ ఉంటాడు. డాడీ ఆనంది నేను పిలిచినా రావట్లేదు, నేను ఎంత పిలిచినా ఆనంది నన్ను పట్టించుకోవట్లేదు, ఏమైంది డాడీ, ఆశ్రమం నుంచి వచ్చిన కానించి ఆనంది నాతో సరిగ్గా ఉండట్లేదు, ఏమైంది అని చెప్పి శశికాంత్ని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు శశికాంత్ ఏం చెప్పిద్ది ఆదిత్య, తను నీకు ఏం చెప్పిద్ది నీ తల్లి మీద అని చెప్పేసి శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు అనేది, అమ్మ మీద చెప్పడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు నాన్న అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు. మీ అమ్మ మీద కదా ఆనంది చెప్పాలి, తన తప్పేం లేదు కదా, మీ అమ్మ మీద చెప్పక ఆనంది ఇంకెవరి మీద చెప్పిద్ది అని చెప్పి ఇంకా శశికాంత్ అంటూ ఉంటే, ఏంటి నాన్న మీరే చెప్తుంది నాకేం అర్థం కావట్లేదు, మీరు సరిగ్గా చెప్పండి అని ఇంకా శశికాంత్ని అయితే ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఇంకా శశికాంత్ అయితే అవును ఆదిత్య, ఆనంది నీ దగ్గరికి రాకపోవటానికి కారణం ఏంటనుకుంటున్నావో తెలుసా, నీకు తెలీదు ఏంటో తెలుసా, ఆనంది నీకు దగ్గరికి రాకపోవడానికి కారణం మీ అమ్మ సునంద అని చెప్పేసి ఆదిత్యకి అయితే షాక్ ఇస్తాడు. ఆ షాక్లో ఆదిత్య ఏం మాట్లాడాలి అర్థం కాక ఏంటి డాడీ మీరు అనేది అంటే, అవును ఆదిత్య, ఆనంది నీకు దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండటానికి కారణం మీ అమ్మ సునంద అనగానే అమ్మ నాకు ఆనందిని ఎందుకు దూరం చేస్తుంది అని చెప్పి ఆదిత్య ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. నీకు ఆ విషయం చెప్పాలంటే జరిగింది తెలియాలి, ఆనంది వల్లే నీకు కాళ్ళకి బొబ్బలు వచ్చినాయని, ఆనందిని చేసిన నిర్లక్ష్యం వల్లే నీకు ఇలా జరిగిందని మీ అమ్మ ఆనందిని అనరాని మాటలు అనింది, ఆనందిని నీకు దగ్గరికి రాకూడదని ఆంక్ష పెట్టింది, నువ్వు పిలిచిన ఆదిత్య దగ్గరికి వెళ్ళావంటే బాగుండదని చెప్పి గట్టిగా ఖండించింది. ఆనంది ఆ దెబ్బకి నీ దగ్గరికి రావటానికి భయపడుతుంది, అత్తయ్య మాట జమదార్చకుండా మీ దగ్గరికి రాలేక తన మనసులో తను సతమైపోతుంది ఆదిత్య అని చెప్పగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న ఇదంతా నిజమేనా అంటే నిజమే, కావాలంటే మీ అమ్మను పిలిచి నువ్వే అడుగు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆదిత్య అయితే అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా సునంద అయితే ఏంటి నాన్న ఏంటి అలా పిలుస్తున్నావు అని చెప్పి సునంద ఇంక బయట నుంచి వస్తూ ఉంటుంది. అమ్మ నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు స్ట్రైట్గా సమాధానం చెప్పాలమ్మా అనగానే ఏంటి ఆదిత్య ఆ విషయం చెప్పు ఆదిత్య అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆనందిని నాకు దూరంగా ఉండమని చెప్పావా, ఆనందిని నేను పిలిచినా కానీ దగ్గరికి రావద్దని చెప్పావా అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి సునంద ఏం చెప్పాలి అది తెలియక, అది కాదు నాన్న చెప్పాను కదా లేడీస్ ప్రాబ్లం అని, ఆనందికి లేడీస్ ప్రాబ్లం వల్ల అంటే ఇంక చాలు ఆపమ్మ, ఆనందికి ఎటువంటి లేడీస్ ప్రాబ్లం లేదు నాకు తెలుసు, ఇప్పుడే తను నిర్మలంగా స్వచ్ఛమైన మనసుతో పూజ చేసుకొని వెళ్ళింది, ఎందుకమ్మా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అయినా ఆనంది లేకపోతే ఈరోజు నీ కొడుకు ఆదిత్య నీ కళ్ళ ముందు ఉండేవాడు అనుకుంటున్నావా, ఎందుకమ్మా ప్రతిక్షణం ఆనందిని నిందిస్తున్నావు, ప్రతిక్షణం ఆనందిని బాధ పెడుతున్నావు, దేనికమ్మా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఆ మాటకైతే సునంద ఏం చెప్పాలో తెలియక అది కాదు ఆదిత్య అని చెప్పేసి సునంద అయితే
ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మ నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను, నాకు ఆనంది చేత సేవ చేయించుకోవడం ఇష్టం, నాకు ఆనందియే కావాలని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సునంద అయితే ఏంటండి ఇది అంటే, ఏంటా నువ్వు చేసిన తప్పు నీ కొడుకు అడుగుతున్నాడు, సమాధానం చెప్పు సునంద అని చెప్పేసి ఇంకా శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు అండి అంటే, ఇంకా ఆపు సునంద, నాకు నీ మీద ఇదివరకు గౌరవం ఉండేది, ఇప్పుడు ఆ కాస్త గౌరవం కూడా పోయి నీ మీద కోపం వస్తుంది. ఎందుకో తెలుసా, ఆనందిని ఆదిత్యని ఒకటి కానియకుండా వాళ్ళిద్దరిని దూరం పెడుతున్న రోజే నాకు నీ మీద చాలా కోపం అయితే వచ్చింది. ఇంక ఇప్పుడన్నా నీ తప్పును తెలుసుకొని ఆనందిని ఆదిత్య దగ్గరికి వెళ్ళనివ్వు అని చెప్పేసి ఇంకా సునందాయకైతే శశికాంత్ చెప్తూ ఉంటాడు. ఆదిత్యకి నచ్చ చెప్పడానికి ఇంకా సునంద ఆదిత్య రూమ్కి వెళ్తుంటే, ప్లీజ్ మమ్ నువ్వు నా దగ్గరికి రావద్దు, ఎప్పుడైతే ఆనందిని నా దగ్గరికి రావద్దు అని చెప్పావో అప్పుడే నాకు నీ మీద ఉన్న కొంచెం ప్రేమ గౌరవం అనేది కూడా పోతుంది. ఆనంది ఎటువంటి తప్పు చేయలేదు మామ్, తను నాకు కాలు రావటానికి చాలా తపన పడింది, తన ఫ్రెండ్ శ్రీను కూడా తన కోసము ఎంతో ఎంతో తపన పడ్డాడు. ఏదో చిన్న పొరపాటు జరిగిందని ఆనందిని నువ్వు నిందిస్తావా అనగానే ఇంకా సునంద అయితే బాధపడుతూ, అది కాదు ఆదిత్య, నేను ఏం చేసినా నీ కోసమే నాన్న అంటే, చాలు మమ్మీ ఇంకా చాలు, నువ్వేం చేసినా నా కోసమే కదా, ఇప్పుడు దాకా నువ్వు చేసింది చాలు మమ్మీ, ఇంక నువ్వు నా కోసం ఏం చేయొద్దని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇంకా సునంద బాధపడుతూ ఉండగా ఇంకా ఆనంది ఎప్పుడైతే ఇంకా కిచెన్లోంచి బయటకు వస్తుంది. ఆనంది ఇటురా అని చెప్పేసి ఇంకా సునంద అయితే పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని ఆనంది అడుగుతూ ఉంటే, ఏంటి అత్తయ్య గారు కాదు ఆనంది, నువ్వు వెళ్ళి ఆదిత్య రూమ్కి తనకేం కావాలో చూసుకో అనగానే ఆనంది అయితే షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు మీరే కదా నన్ను ఆదిత్య దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు అని చెప్పి ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. ఎదురు క్వశ్చన్ లేకుండా చెప్పింది చెయ్యి ఆనంది అని చెప్పేసి ఇంకా సునంద అయితే ఆనందికి చెప్పడంతో ఆనంది అయితే సంతోషంగా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య గారు అని చెప్పి ఆనంది దగ్గరికి వెళ్ళగానే ఆదిత్య అయితే చాలా కోపంగా సీరియస్గా ఉంటాడు. ఆనంది ఏం చెప్పాలో అర్థం కాక, అది కాదు ఆదిత్య గారు నేను చెప్పేది వినండి అంటే, అంటే మమ్మీ నా దగ్గరికి రావద్దంటే నువ్వు నా దగ్గరికి రాకుండా ఉంటావు ఆనంది, ఇంతేనా నా మీద నీకున్న ప్రేమ అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆదిత్య అడిగిన మాటలకి ఆనంది బాధపడుతూ ఆదిత్యనైతే క్షమించమని అడుగుతూ ఉంటుంది. మరి ఆదిత్య నిజంగా ఆనందిని క్షమిస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియో.